యేసయ్యా నాయనా మా జీవనము మొత్తంలో నీవు ఉండాలి ప్రభువా. అయ్యా నీ వాక్యము మాకు భయం కలుగ చేయాలి నాయన. ప్రతి ఒక్క మనుషుడు నీ యొక్క భయాన్ని కలుగజేస్తున్నారు. భయపడాలి, నిన్ను చూసినప్పుడు భయపడాలి. అవును ప్రభువా, నీవు నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను చూసి ఇటు వారంతా భయపడాలి నా ప్రభువా. యేసయ్యా నీ మాటలు గుర్తొస్తేనే భయం కలిగి తట్టుకుండాలి ప్రభువా. నీకు స్తోత్రం 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 నాయనా. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ నాయనా. నాతో నువ్వు మాట్లాడాలి, మీరు నాతో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడా దేవుని కుమారుడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, సర్వ సృష్టికర్త నీ పాదములకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రములు 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 అయ్యా. నిన్నటి ఉదయ కాలం నుండి ఉదయ కాలం అయినా మమ్మల్ని అందరినీ మీ రెక్కల కింద భద్రపరిచావు దేవా. నీ పాదాలకు ఎల్లేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. యేసుక్రీస్తు ప్రభానికి వందనాలు 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 అయ్యా. అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి. మీ రక్తంతో కడగండి నాయన. అయ్యా ఈ దినాన ప్రభా నీ బిడ్డలు నీ వాక్యం చెప్పబోచుండగానైనా ఆ బిడ్డలు మీరు సిలువ చాటును మరుగుపరుచుకునైనా మీరే మాతో మాట్లాడండి. వారి నోర్లు బాగుగా తెరవండి. వారి నోట్లో ప్రభా నీ వర్తమానం ఉంచండి. మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఆయన నువ్వు మాట్లాడే దేవుడు, కనికరించే దేవుడు, కృప చూపే దేవుడు నాయన, రక్షించే దేవుడు నాయన. మమ్మల్ని అందరినీ మీరు రక్షించిన ఆయన నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరిచే దేవా, అనుదినం కాపాడుతున్న దేవానికి వందనాలు స్తోత్రం అయ్యా. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీ కృపావరంతో నింపండి ప్రభా, ఆత్మఫలంతో నింపండి దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లించుకోండి ఆయన. సర్వకాల సర్వోసరం మాకు అందరినీ కాచి కాపాడుతున్న దేవానికి స్తోత్రములు అయ్యా. అనేక మందిని ప్రభా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా జూమ్ను ఆశీర్వదించండి అయ్యా. జూమ్లో వస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దేవానికి వందనములయ్యా. మేమందరం ఒక మాదిరిగా జీవించడానికి మీ కృప మాకు మెండుగా కృమరించండి ప్రభా నాయన. అయ్యా కృపా సత్య సంపూర్ణుడా నీ పాదములకు వందనాలు. ఆత్మతో సత్యముతో నిన్ను ప్రార్థించే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. పెదవులతో గణపరిచే వాళ్ళం కాకుండా నాయన, ఆత్మతో ఆరాధించే భాగ్యం మాకు అందరికి దయచేయమని అడుగుతున్నాను నాయన. ఈ ఉదయకాలను ప్రభ నీ దాసులు చెప్తున్న వాక్యాన్ని ప్రభ గ్రహించుకునే హృదయము, వినగలిగిన చెవులు గ్రహించుకునే హృదయం మాకు దయచేసి మీరే మహిం పొందమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ సంతోషముగా ఉన్నారా? ఉన్నారా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 1-2 వచనాలు, 2వ వచనము నుంచి 6వ వచనం దాకా చదువుకుందాం. హల్లెలూయా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి 6 వరకు. యెహోవా మాటలాడుచున్నాడు. మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామంతు నెరుగును. ఎందుకు ఏం చెప్పాడు? నేను
నా పిల్లలను పెంచి పిల్లలను గొప్పవారిగా పెంచి చేసితిని. గొప్పవారిగా చేసింది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనందరినీ చాలా గొప్పవాళ్ళుగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు ఆశపడుతుంది. కదా. హల్లెలూయా. మనం వారు గొప్పవాళ్ళుగా ఉండాలి ఆయన కోరుతున్నాడా లేదా? అవును. Yes. కానీ లోక సంబంధమైన గొప్పవాళ్ళు కాదు, ఆ, లోక సంబంధమైన గొప్పవారు కాదు. గొప్పవాళ్ళు కారు. కానీ మనందరినీ గొప్పవాళ్ళుగా చేసుకుందామని ఆశపడుతున్నాడు. అందుకని ఆకాశమా ఆలకించుము, భూమి భూమి చెవియొగ్గుము. ఆమేన్. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం తిరగబడు కావాలని ఆయన తిరగబడు కోరుకుంటున్నాడు. కానీ తిరగబడచ్చు వారు నా మీద తిరగబడి ఉన్నారు. పడి ఉన్నారు. ఆమేన్. ఏం చేశారు? మనం అనేక విషయాలలో, ఒక విషయం కాదు, అనేక విషయాలలో మనము తిరగబడుతున్నాము. దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఏంటి ఆ విషయాలు? ఎందుకు మనము ప్రతి విషయాన్ని చూసి మనం తప్పిపోయి ఉంటాం, పడిపోతాం? కారణం ఏంటి అనేటువంటిది మనము గ్రహించాల్సింది. సంఖ్యాకాండము 20:24 వచనం ఒకసారి. సంఖ్యాకాండము 20 వచనం. అహరోను తన పితరులతో చేర్చబడును. అదేనా బ్రదర్ గారు? సంఖ్యాకాండం 20:24. అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద నా మాట వినక నా నా మాట అంటే ఆయన మాట, యెహోవా దేవుని మాట. ఏమని ఆయన వినక మాట్లాడుతుంటే ఆ మాటలు ఎవరు కూడా లెక్క చేయలేదు. చదవండి, మళ్ళా చదవం ప్లీజ్. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. అహరోను గురించి చెప్తున్నారు. కాబట్టి మాట, దేవుని మాట మీద మాట వినాలి, చేసి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట 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 వినక ఆ మాట చాలు. దేవుని మాట చూస్తే మనం గడ్డ 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 వణికిపోవాలి. ఆయన మాట్లాడితే పూర్వం కూడా ఆయన మాట్లాడుతుంటే అక్కడ నుంచి సౌండ్ వినబడుతుంటేనే భయపడేవాళ్ళు. అమ్మో, మేము భయపడుతాం, మేము చూడలేము, ఆయన చూడలేము, ఆయన మాటలు వినలేము. అలాంటి వాడు, అలాంటి దేవుడి మాట మనకి వినపడుతుంటే మనం ఏం చేయాలి? లోబడాలి, ఆయన మాటకు లోబడాలి. కానీ మాట మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం. అలాగనే కీర్తన 5:10. 5:10. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులనుగా తీర్చుము. ఏం చేశారు? వారు నీ మీద తిరగబడి ఉన్నారు, ఆయన మాట మీద తిరుగుబాటు చేశారు. ఆయన పరిశుద్ధాత్మ మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. మొదటి సమూయేలు 62:10 ఒకసారి చదవమ్మా.
మొదటి సమయాలు 22 బ్రదర్. మొదటి సమయాలు 62 62 22 ఏమో 62 లేదు కదా. 62 10 వచ్చినము 10:62 లేదా 62 అధ్యాయం లేదు కదా. 10 సరే 107 11 వచ్చినము కీర్తనలు. ఇందాక 107 11 వచనం. 107 దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బ్రదర్ గారు ఆయన మీద తిరుగుబాటు. ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. కాబట్టి మొట్టమొదట తిరుగుబాటు దేవుని వాక్యము మీద, ఇంకా వాక్యము మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇక పరిశుద్ధాత్మ మీద కూడా తిరుగుబాటు చేశారు. ఎజ్కియా 28 28. నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చిన వారి వలె నీవు చత్తువు. నీ దేవుడు అదేనా బ్రదర్? హిజ్కియా 28:8. 28. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు. ఆయన మీద, ఆయన పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. గమనించారా? అట్లనే 13:21 చదవండి. అది 20 అధ్యాయం 13వ వచనం. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేతుననుకుంటుని. దానియేలు 9వ అధ్యాయము 5-9 వచనాలు. 9వ అధ్యాయము 5వ వచనం. దానియేలు 9. మేమైతే 9వ అధ్యాయము 5వ వచనం. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును పట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదేయ దేశ జనులందరికీ చెప్పిన మాటను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. మేము తిరుగుబాటు చేసిన వారమని ఒప్పుకుంటున్నాడు. దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. అట్లానే అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 51. అపోస్తుల కార్యము 7:51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వల్లే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎప్పుడు కూడా ఎవరికి? పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు.
దేవుని వ్యతిరేకించేటువంటి వారుగా ఉన్నారు. కానీ భయము కలిగినటువంటి వారుగా దేవునికి భయపడాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి. కానీ అలాగ చేయటం లేదు. ఇక మూడోది లార్డ్, దేవునికి ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7వ వచనము. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 7వ వచనం. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొను, దాన్ని మరవవద్దు. నీవు ఐగుప్తులో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చుతారు. యెహోవా మీద తిరుగుబాటు చేశారు. అదే రకంగా 31:27 వచనం. 31 అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 7వ వచనం. 31:27 నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. మొట్టమొదట దేవుని మీద తిరుగుబాటు చేయుట. సైన్యములకు అధిపతి యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అనేక విషయములలో ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. అడు తర్వాత వ్యతిరేకముగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. తర్వాత దేవుని వాక్యము వినక పాత నిబంధన గ్రంథములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఏమండి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా 3 సందర్భములలో చెప్తారు. మనకి ఎంతో క్లియర్ గా మనము తెలుసుకున్నాం. అంటే తండ్రితో ఎదురుబాటు తిరిగారు, తిరుగుబాటు చేస్తారు, ఆయన మాటలు కూడా వినలేదు. ఎంత ఘోరమైనటువంటి విషయం. కాబట్టి ఆకాశమా ఆలకించుము, భూమి నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని. చూడండి, ఆయనేమో మనందరినీ గొప్ప వాళ్ళని చేయాలి అనుకుంటున్నాడు. దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన హోలీ స్పిరిట్ ద్వారా మనకి అభిషేకం దయచేస్తున్నాడు. చివరికి ఆయన తండ్రి, యెహోవా, కుమారుడు అందరూ మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాటన్నిటి ఆయన పాత నిబంధనలు ఉన్నాయనేమో యెహోవా మీద తిరుగుబాటు మాట్లాడరు. తర్వాత నిబంధనలో కూడా వాక్యం వెనక తిరుగుబాటు ఆత్మతో, ఆయన ఆత్మతో, పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు ఆయన యొక్క వాక్యం వెనక తిరుగుబాటు. నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనము పడుతున్నాము, విశ్వసించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. పరిశుద్ధాత్మ చేత అభిషేకము పొందవాలి. తర్వాత వాక్యము మనకి అనుగ్రహించబడింది. దేవుని వాక్యం ఎవరు?
వాక్యం దేవుని వాక్యము వినాలి. వాక్యం కుమారుడైన ఎవరైనా యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు ఆ వాక్యమే దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు ప్రభుయే. కృపా సత్య సంపన్న వాక్యము ఆ వాక్యం శక్తి, ఆయన శక్తి పొందినటువంటి వాడుగా మనతో ఆయన ఉన్నాడు. ఆయన శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవాలి, దేవునితో మనము మాట్లాడేటువంటి వారుగా ఉండాలి. అంతేగాని మనము తిరుగుబడేటువంటి వారిగా ఎంత మాత్రము ఉండటానికి వీలు లేదు. కాబట్టి మనల్ని గొప్పవారిగా చేస్తున్నాడు ఆయన మనల్ని ఎంత గొప్పవారిగా చేస్తున్నాడు. మాత్రము గొప్పవాళ్ళుగానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనము గొప్పవారిగానే ఉండాలి. శరీర సంబంధమైన వారు మనము కాదు, మనము ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా మార్చబడాలి. మనం దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని ఆత్మ సంబంధమైన పిల్లలు అయినప్పుడు ఆయన మాట మనము జాగ్రత్తగా వినగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. వాక్యము మాట చదువుకోవాలి. వాక్యము మీకు అందుబాటులో ఉంది. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము మీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఈ 3 విషయాలు పొందుకుని ఆశీర్వాదాన్ని పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవా యేసుక్రీస్తు ప్రభువా, అయ్యా మాకు సహాయం చేయు నాయనా. నీ వాక్యముతో, నీ ఆత్మతో మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము, నీ ఆత్మ, నీ శక్తి, నీతో కూడా మేము నీతో మాట్లాడువారుగా మార్చమని ఈ సంఘములో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు. అయ్యా కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.